హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మౌనిక రాజ్ వరల్డ్. నా ఛానల్ని ఫాలో చేస్తున్న వారిలో రెగ్యులర్గా నా వీడియోస్ని చూస్తున్న ఒక సబ్స్క్రైబర్ నా ఛానల్లో ఉన్న కేక్ వీడియోని చూసి తనైతే కేక్ ఆర్డర్ ఇచ్చిందన్నమాట. సో ఈ వీడియోలో నేనైతే 2 రకాల కేక్స్ని మీకు చూపించబోతున్నాను. ఒకటి వచ్చేసి బర్త్డే కేక్ అండి, బర్త్డే కేక్ విత్ డెకరేషన్. ఇంకొకటి వచ్చేసి వెనీలా స్పాంజ్ కేక్ విత్ హెల్దీ బటర్ క్రీమ్ అన్నమాట. ఈ కేక్స్ అయితే బేకరీ కంటే మించిన టేస్ట్తో ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే మెల్ట్ చేసుకున్న చాక్లెట్తో బర్త్డే లెటర్స్ని ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తర్వాత బటర్ క్రీమ్ని అయితే బీట్ చేసుకుంటున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్ మార్కెట్లో దొరికే క్రీమ్ కాదండి, ఇంట్లోనే హెల్దీగా చేసుకున్నాను. ఇప్పుడు కేక్ బ్యాటర్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 3 ఎగ్స్ని అయితే ఇలాగా కొట్టిపోసుకోవాలి. ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఎంతలా అంటే ఇలా ఫోమింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. ఇప్పుడు ఒక కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ అంతా కలిసిపోయేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల మైదా పిండికి 2 కప్పుల షుగర్ పౌడర్ని తీసుకున్నాను. ఈ షుగర్ పౌడర్ అంతా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. 1 కప్పు ఆయిల్ని వేసుకున్న తర్వాత ఫైన్గా బీట్ చేసుకోవాలి. ఈ బీటర్ తీసుకున్నానండి ఆన్లైన్లో. ఈ బీటర్తో చాలా ఈజీ అయిపోతుంది బీట్ చేసుకోవడం. ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల మైదా పిండిని ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇంకో కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. మైదా పిండి క్వాంటిటీ వచ్చేసి 2 కప్స్ అండి. 2 కప్పుల మైదా పిండిని ఇలా వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసి ఇలా బీట్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా పాలను కూడా యాడ్ చేసి బీట్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి రిబ్బన్ కట్ ఉండాలి. ఇలా 4 టీ స్పూన్ల పాలు అయితే వేసుకున్నాను ఓవరాల్గా. ఇప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనం మౌల్డ్స్ తీసుకొని కేక్ మౌల్డ్స్లలో ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత కొద్దిగా మైదా పిండిని ఇలా చల్లుకొని ఆ మైదా పిండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకుని పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే అందులోకి పోసుకోవాలి. చూడండి, ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ. మనం కేక్ మౌల్డ్స్లో వేసేటప్పుడు సగానికి అయితే వేసుకోవాలి. నేను చేసిన ఈ బ్యాటర్తో 2 రకాల కేక్ చేశాను. ఇప్పుడు ఇది ఒక స్క్వేర్ టిన్ని తీసుకొని ఇందులో కూడా సేమ్ ఆయిల్ అలాగే ఫ్లోర్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన బ్యాటర్ని ఇలాగా కేక్ ట్రేలోకి ఇలా వేసుకున్న తర్వాత హీట్ చేసి పెట్టుకున్న పెనంలో ఒకదాని తర్వాత ఒకటి బేక్ చేసుకోవాలి. కేక్ 30 to 35 మినిట్స్లో బేక్ అయిపోతాయి. చూడండి, నా కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయింది. చెక్ చేసుకున్న కత్తికి ఏం అంటలేదు కాబట్టి ఇలా కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయ్యింది. ఇప్పుడు ఇంకొక ట్రేని కూడా అందులో ప్లేస్ చేసి బేక్ చేసుకోవాలి. కేక్ బేకింగ్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ సిమ్లోనే చేసుకోవాలి. కొన్ని కేక్స్ అయితే 35 to 40 మినిట్స్ కూడా పడతాయి. అందులో ఇదొకటి అన్నమాట. చూడండి, చెక్ చేసుకున్నాను, బేక్ అయిపోయింది. ఇప్పుడు డెకరేషన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ కేక్, హాట్ కేక్ ఉంది కదండి, ఈ కేక్ని అయితే డెకరేట్ చేసుకోవాలి. నేనైతే కంప్లీట్లీ హోమ్ మేడ్ కేక్ చేసి దానికి ఇంట్లోనే ఈజీగా ఎవరైనా చేసుకోగలిగేటువంటి డిజైన్తో అయితే మీకు చూపించబోతున్నాను. చాలా ఈజీగా మనం ఇంట్లోనే బర్త్డేస్కి, యానివర్సరీకి ఇలా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చండి, హెల్దీ అన్నమాట. ఇలా డీమౌల్డ్ చేసిన కేక్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే 2 స్లైసెస్గా కట్ చేసుకున్నాను. కేక్ బేస్ని బట్టి 2 లేయర్, 3 లేయర్, 4 లేయర్ అనేది ఆప్షనల్ అండి. ఈ కేక్ స్పాంజ్ని నేనైతే షుగర్ సిరప్ తోటి మాయిస్ట్ చేసుకుంటున్నాను. షుగర్ వాటర్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న బటర్ విప్పింగ్ క్రీమ్ తోటి అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్గా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్ మీద ఇంకొక లేయర్ని వేసి ఈ లేయర్ని కూడా షుగర్ వాటర్ తోటి స్ప్రెడ్ చేసుకోవాలి, అంటే తడుపుకోవాలి. షుగర్ వాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు విప్పింగ్ క్రీమ్, అదే బటర్ క్రీమ్ని అయితే ఇలాగా కేక్ మీద వేసుకొని డెకరేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విప్పింగ్ క్రీమ్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కేక్ అంతా కవర్ అయ్యేలాగా ఈ క్రీమ్ తోటి మొత్తం ఓవరాల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ని అయితే ఎక్కడ కనబడకుండా. చాలా ఎక్కువ క్రీమ్ అయితే పడుతుంది. బయట బేకరీలో అయితే ఇలాంటి బటర్ క్రీమ్ని వాడరంట అండి. వాళ్ళు ఏదో డాల్డా టైప్ క్రీమ్ ఉంటుందంట, దానితోని ప్రిపేర్ చేస్తారన్నమాట కేక్స్ని అయితే.
నేను కొన్ని వీడియోస్ చూశాను, అందులో తెలిసాయి. అప్పటి నుంచి రెగ్యులర్గా నేను కేక్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. కేక్స్ అనేవి ఎప్పుడు రొటీన్గానే కాకుండా ఇలా బేకరీ స్టైల్లో డెకరేట్ ఎందుకు చేయకూడదనేసి నేను కూడా నేర్చుకున్నాను. బేకరీ స్టైల్లో రాకపోయినా హెల్త్ వైజ్ అయితే చాలా హెల్తీ అండి ఈ కేక్ అయితే. ఎంత తిన్నా ఏం కాదు. మనం యూస్ చేసే క్రీమ్ కూడా బటర్ క్రీమ్ కదా. సో మీకు డెకరేషన్ నచ్చితే కామెంట్ చేయండి. ఎప్పుడైనా కేక్ కావాలనుకున్నప్పుడు ఇలా హెల్తీ హోమ్మేడ్ కేక్ని చేసుకుంటే చాలా హెల్తీ అని నా ఒపీనియన్. టూ హెల్తీ కాకపోయినా మన చేత్తోటి మనం చేసుకునేది మనం చాలా హైజీనిక్గానే చేసుకుంటాం కదండి. అందుకనే హెల్తీ అంటున్నాను. నా కాన్సెప్ట్ కానీ నా కేక్ డెకరేషన్ కానీ మీకు నచ్చితే కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. చూడండి, ఓవరాల్గా కేక్ అయితే ఇలా తయారైపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. విత్ డెకరేషన్ తోటి ఇలా సెకండ్ టైం అండి నేను కేక్ని చేసుకోవడం. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కేక్ వచ్చేసి వెనీలా స్పాంజ్ కేక్ విత్ బటర్ క్రీమ్ అండి. ఈ స్క్వేర్ కేక్ని 2 పీసులుగా ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. దీన్ని కూడా షుగర్ సిరప్ తోటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బటర్ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదండి, కేక్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా బటర్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కేక్ పీస్ ఉంది కదండి, దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్లేస్ చేసుకోవాలి. అంతేనండి, వెరీ సింపుల్. నేనైతే ఇలాగే సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కేక్ని స్క్వేర్స్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నేను చేసుకున్న ఈ స్క్వేర్ కేక్లో 16 పీసులు అయితే కట్ చేసుకున్నాను. చూడండి, ఇంతే పిల్లలకి స్నాక్స్ లాగా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ కేక్ని చూస్తే మీకేం గుర్తొస్తుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే చిన్నప్పుడు మేము స్కూల్ దగ్గర తినేవాళ్ళం ఇలాంటి కేక్. ఇలాంటిదంటే ఇలాంటిది కాదు, కాకపోతే కొంచెం రిలవెంట్గానే ఉండేది. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.